Hello friends, today we are going to calculate a trial balance problem. ఈరోజు మనము ట్రయల్ బ్యాలెన్స్ ఎట్లా ప్రిపేర్ చేయాలి తెలుసుకున్నాము. ట్రయల్ బ్యాలెన్స్ సంవత్సరం చివరిలో మనం తయారు చేస్తాము. ఈ ఐటమ్స్ అంటే ఈ లెడ్జర్ బ్యాలెన్సెస్ ఇచ్చినారు. ఫ్రమ్ దీస్ లెడ్జర్ బ్యాలెన్సెస్ we have to prepare a trial balance. We all know that trial balance is a statement of assets, expenses, liabilities and profits and gains. This is the pro forma of trial balance. Name of accounts, LF column, balances debit column, balances credit column. Number 1, cash. Cash అంటే ఆస్తి. అంటే ట్రయల్ బ్యాలెన్స్ రూల్ ప్రకారము డెబిట్ ఆల్ అసెట్స్. క్యాష్ అంటే అసెట్, మనకు ఆస్తి కాబట్టి క్యాష్ మనం డెబిట్ కాలంలో చూపించాలి. నెంబర్ 2, సేల్స్ అంటే మనము ఇతరులకు వస్తువులు అమ్మినాం. ఇతరులకు వస్తువులు అమ్మితే మనకు లాభం వస్తుంది కనుక అది క్రెడిట్లో చూపించాలి. నెంబర్ 3, శాలరీస్ అంటే మనము జీతాలు చెల్లించినాము. జీతాలు చెల్లిస్తే మనకు అది ఖర్చు. ట్రయల్ బ్యాలెన్స్ ప్రకారము ఖర్చులు డెబిట్ సైడ్ చూపించాలి కాబట్టి శాలరీస్ డెబిట్ సైడ్ చూపించాలి. నెంబర్ 4, క్రెడిటార్స్ అనేది క్రెడిట్ సైడ్ చూపించాలి. నెంబర్ 5, క్యాపిటల్ 60,000. మనము క్యాపిటల్ క్రెడిట్ సైడ్ చూపించాలి. ఒక బిజినెస్ క్యాపిటల్తో స్టార్ట్ చేస్తారు కాబట్టి ఆ క్యాపిటల్తో స్టార్ట్ చేసినప్పుడు మనకు అమౌంట్ వస్తుంది కాబట్టి దాన్ని క్రెడిట్ సైడ్ చూపించాలి. నెంబర్ 6, పర్చేజెస్ అంటే ఒక వస్తువు మనం కొంటే మనకు ఖర్చు కాబట్టి డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్. ట్రయల్ బ్యాలెన్స్ రూల్ ప్రకారం డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్ కాబట్టి అది డెబిట్ చూపించాలి. నెంబర్ 7, డెటార్స్. డెబిట్ ఆల్ అసెట్స్ అండ్ ఎక్స్పెన్సెస్ కాబట్టి క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. ఇది డెబిట్లో చూపించాలి. ఇప్పుడు మనము టోటల్స్ చేయాలి. మనకు డెబిట్ క్రెడిట్ బ్యాలెన్సెస్ రెండు ఈక్వల్ కావాలి. అట్లా ఈక్వల్ అయితే మనము చేసిన ప్రాబ్లం కరెక్ట్ అవుతుంది. ఒకవేళ ఈ రెండు ఈక్వల్ కాని పక్షంలో మనం సస్పెన్స్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. సస్పెన్స్ అకౌంట్ రాసుకొని తాత్కాలికంగా టాలీ చేసుకోవాలి. దాని తర్వాత మళ్ళా మనం కొద్ది రోజులు దాన్ని రెక్టిఫై చేసుకొని మళ్ళా అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం టోటల్స్ చేస్తాము. ఇక్కడ 1 lakh వస్తుంది. ఇక్కడ మనకు రెండు టోటల్స్ ఈక్వల్ అయినాయి అంటే మనం చేసిన ప్రాబ్లము కరెక్ట్. ఇది మన ఇంటర్మీడియట్ సిలబస్లో ట్రయల్ బ్యాలెన్స్ అనేది ప్రాబ్లం కామర్స్లో ఉంది.